పవన్ కళ్యాణ్కి భద్రత ఏది? నేనే ప్రస్తావించా. పవన్ కళ్యాణ్ తనంతట తానే అడుగుతున్నారు. మొన్న లోకేష్కి పాపం అసలు మొదటి నుంచి బీజేపీతో దోస్తీ పవన్ కళ్యాణ్ది. కానీ మొన్న పొత్తు కుదిర్చిందేమో ఆయన అయితే, ఆ పొత్తు వల్ల ప్రయోజనం ఏమో లోకేష్ పొందాడు. ఆయనకి ఎట్లాంటి సెక్యూరిటీ థ్రెట్ లేకపోయినా ఆయనకి జెడ్ కేటగిరీ సెక్యూరిటీ ఇచ్చారు. అదే పవన్ కళ్యాణ్కి ఏమో ఇంతవరకు ఇవ్వలేదు. అప్పటికి బ్లేడతో కోస్తున్నారు అట్లా అని చెప్పినా కూడా పట్టించుకోలేదు అన్నటువంటిది. ఇవాళ అదే పవన్ ఫ్యాన్స్ని బీజేపీ మీదకి రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నం. పవన్కి భద్రత ఏది అంటూ క్వశ్చన్ మార్క్తో జ్యోతి రాసుకొచ్చినటువంటి స్టోరీ. పవన్ కళ్యాణ్కి భద్రతకి ఏమీ లోటు లేదు, ఉన్నటువంటి సెక్యూరిటీ ఉండదు. కాకపోతే జెడ్ కేటగిరీ సెక్యూరిటీ అన్నప్పుడు అభిమానుల్ని వాళ్ళని దూరంగా ఉంచుతారు. అలా ఉంచడానికి పవన్ కళ్యాణ్ ఒప్పుకుంటారంటే ఒప్పుకుంటారు. ఎందుకు అంటే ప్రమాదకరం, మొన్ననే చెప్పారు కాబట్టి ఎవరైనా బ్లేడ్ తీసుకుని వచ్చి మీద పడతారేమో అన్నటువంటి కోణంలోని, అట్లాగే ఎగబడి వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది అన్నటువంటి ఉద్దేశంతో కూడా ఒప్పుకుంటారు. కానీ బీజేపీ అధినాయకత్వం అక్కడ కేంద్ర హోంశాఖకి చెప్తే వస్తుంది. ఇంతవరకు అట్లా వచ్చినట్టు లేదు. బీజేపీ రాష్ట్ర నాయకులు పై వాళ్ళ మీద ఒత్తిడి తీసుకురాబోతే ఈలోపు జనసేన కార్యకర్తలకి అభిమానులని బీజేపీ మీద రెచ్చగొట్టడంలో జ్యోతి మరింతగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది.